మొంతా తుపాను కారణంగా దాదాపు 1632 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, తుపాను మిగిల్చిన నష్టం ఎంత? మొంతా తుపాను వివిధ శాఖలకు సంబంధించి చాలా వరకు నష్టం వాటిల్లు చేసింది. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యాన పంటలు చాలా వరకు నష్టపోయాయి. వీటికి సంబంధించి కూలంకుషంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ, గణన ప్రక్రియను అయితే ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే జిల్లా స్థాయిలో డ్రోన్లను వినియోగిస్తూ మరి ఈ సెన్సస్ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లోని ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు కూడా సమావేశమై డ్రోన్ల సహాయంతో ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు ఏ విధమైనటువంటి నష్టాలు వాటిల్లాయి అనే విషయాన్ని కూలంకుషంగా వివరాలు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. రహదారులు, భవనాల శాఖ వరకు సంబంధిస్తే ప్రాథమికమైనటువంటి అంచనాను రహదారులు, భవనాల శాఖ ప్రాథమికంగా రూపొందించడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ముంతా కారణంగా దాదాపు 1632 కిలోమీటర్ల మేర రహదారులు నష్టపోయినట్టుగా ఆర్ఎన్బి నివేదిక అందజేయడం జరిగింది. ఇందులో 62 చోట్ల ఆర్ఎన్బి రహదారులు గుంతలు పడ్డాయి. చాలా వరకు గుంతలుతో దెబ్బతిన్న రోడ్లలో 16 రోడ్లను మాత్రం పునరుద్ధరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల అంటే 21 ప్రాంతాల్లో రహదారులు కోతకు గురయ్యి వీటిలో 6 చోట్ల మాత్రం పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగి వాటిని పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా కలవట్లు దాదాపు 144 చోట్ల ధ్వంసం అయినట్టుగా కూడా ఆర్ఎన్బి గుర్తించింది. ఇందులో 36 చోట్ల మాత్రం ఇప్పటి వరకు పునరుద్ధరణ సాధ్యమైంది. మిగిలిన చోట్ల కూడా కలవట్ల పునరుద్ధరణ ప్రక్రియను అయితే వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే భారీ వర్షాలతో తీవ్రమైన గాలి, వానలతో 66 చోట్ల రహదారులపై భారీ చెట్లు నేలకొరిగిపోయాయి. దీంట్లో 22 చెట్లను కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ రహదారులపై నుంచి తొలగించడం జరిగింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల దాదాపు 130 చోట్ల రోడ్లపై నుంచే నీరు ప్రవహించే పరిస్థితి నెలకొంది. దీని కారణంగా 62 చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగా ఇందులో 21 చోట్ల ట్రాఫిక్ పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయింది. మిగతా చోట్ల రహదారులపై ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తున్నాయో ఆయా ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నిన్న తుఫాను తీరాన్ని దాటినప్పటికీ కూడా ఈ రోజు తుఫాను తీరం దాటిన తర్వాత వర్షం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం జరుగుతోంది. మొంతా తుఫాను కారణంగా ధ్వంసమైనటువంటి రోడ్లలో తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేశారు. అయితే ఈ పనులు మరింత విస్తృతంగా చేసేందుకు సుమారు 98.71 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. శాశ్వతంగా ఆయా రహదారుల పునరుద్ధరణ కోసం దాదాపు 898 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతుందని చెప్పి అంచనాలు రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో తాత్కాలికంగాను, శాశ్వతంగాను ఈ రహదారుల పునరుద్ధరణకు సుమారు 982 కోట్ల రూపాయలకు అవసరం అవుతుందని చెప్పి ఆర్ఎన్బి అధికారులు అంచనా వేశారు. అయితే ఇంకా నష్టానికి సంబంధించి ఇతర శాఖల నష్టాలు, అలాగే ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రహదారులు ఇతర వర్షం కొనసాగుతుండడం, మరికొన్ని చోట్ల రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆర్ఎన్బి అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించిన నష్టాలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అందజేయడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నష్టాలకు సంబంధించినటువంటి సమగ్ర వివరాలను కూడా సేకరించే పనిలో ఆర్ఎన్బి యంత్రాంగం ఉంది. ఇతర శాఖలు, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సంబంధించినటువంటి నష్టాలపై కూడా ఇప్పుడు గణన ప్రక్రియ ప్రారంభమవుతోంది. మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి గత 5 రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వాళ్ళ ఉపాధి కూడా, జీవనోపాధి దెబ్బతిన్న నేపథ్యంలో వారికి తక్షణం తగిన ఆహారాన్ని అందజేయాలని చెప్పి, ఆహార వస్తువులను అందజేయాలని చెప్పి ప్రభుత్వం సరఫరా చేయడానికి నిత్యావసర సరుకుల కిట్లు అందజేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఒడ్డున ఉంచినటువంటి బోట్లు కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొనడం, అలాగే కొన్ని బోట్లు మునిగిపోయే నేపథ్యంలో చాలా చోట్ల బోట్లు కూడా ధ్వంసమయ్యాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇవాళ కూడా వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ముంతా తుఫాను మిగిల్చిన నష్టం అంచనా ఎంత అనేది స్పష్టంగా బయటకు వచ్చేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.